హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయం. ఈరోజు వీడియోలో పండుగ స్పెషల్గా మోతుచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డూలు చేయడానికి జాలి గరిటె గాని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ నూనె గాని అవసరం లేదు. చాలా తక్కువ నూనెతో తేలికగా ఎవరైనా సరే పిల్లలతో సహా ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకొని అందులోనే చిటికెడు సాల్ట్ వేసుకొని ఇప్పుడు అందులో తగినన్ని నీళ్ళు వేసుకుంటూ ఎక్కడా కూడా గడ్డలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ని తిక్కిగా కొంచెం దోసల పిండిలాగా ఉంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో చిన్న కప్పు నూనె వేసుకోవాలి. లేదా 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. నూనె కాస్త వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండిని తీసుకుని చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవడమే. మరీ మందంగా వేయకండి. ఒక గరిటెడు ఫుల్గా తీసుకుని వేసుకుంటే గనక అదే స్ప్రెడ్ అవుతుంది. పక్కన ఇలా ఖాళీగా ఉంటే మరొకటి కూడా వేసుకోవచ్చు. ఇలా మనం పెట్టుకున్న ప్యాన్ లో సరిపడినన్ని వేసుకోవచ్చు. మంట మాత్రం మీడియం మంట పైన ఉడికించుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ లో దోశల కింద వేసుకుంటే గనక తక్కువ ఆయిల్ పడుతుంది. లేదా వేరే ఏదైనా కడాయిలో చేస్తే గనక అడిగంటకుండా కాస్త ఎక్కువగా ఆయిల్ వేసుకోండి. ఇలా రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి అంతటిని కూడా దోశలాగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. లాస్ట్ లో చిన్న కప్పు జీడిపప్పు పలుకులు కిస్మిస్లు కూడా దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ మరో గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోవాలి. సేమ్ కప్పుతో ఒక కప్పు ఫుల్గా నీళ్ళు అందులో వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా శనగపిండిని ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్ లో ఈ నీళ్లు వడగట్టేసుకుంటే సరిపోతుంది. డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందని. ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత ఇందులో 2 లేదా 3 యాలకులు వేసుకొని మీడియం మంట పైన తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా దోశలాగా వేసుకున్నాం కదా శనగపిండిని, ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. అన్నిటిని పైన మూత పెట్టి పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్సీ పట్టించుకోవాలి. చూడండి, మనం మిక్సీ పట్టించుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టించుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం చూద్దాం. ఇందులో ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆరెంజ్ అయినా రెడ్ అయినా వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంట పూర్తిగా తగ్గించుకొని మిక్సీ పట్టించుకున్న పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పాకం అంతా ఈ పొడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పాకాన్ని పిండి బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చివరిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ డ్రైగా మాత్రం ఫ్రై చేయకండి. కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే లడ్డు చుట్టడానికైనా సరే మనం తినేటప్పుడైనా సరే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలా చుట్టుకోవడమే. అంతే, మోతుచూర్ లడ్డూలు రెడీ. చాలా ఈజీగా చేసేయచ్చు కదండి. ఈసారి పండక్కి ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.